నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఈరోజు మనము ఏసీపీ గారి దగ్గర ఉన్నామండి, సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్. సార్ని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందామండి. అసలు ఇప్పుడు ఈ జనరేషన్లో ఎక్కువగా పిల్లలు యూజ్ చేస్తున్న ఫోన్లే కానీ ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ గూడ్స్లో కూడా ఎన్నో రకాల అవాంఛనీయ సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి వాటి ప్రభావం వల్ల. అయితే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చాయి, ఎక్కువగా పిల్లలు కూడా ఇంట్లో ఉండే సిచ్యువేషన్. అయితే ఈ క్రమంలో పిల్లలు ఎక్కువగా అడిక్ట్ అయ్యి ఎలాంటి ప్రమాదాలకు గురవుతారు అనే విషయం గురించి మనం ఏసీపీ గారితో మాట్లాడదామండి. సార్ నమస్తే అండి, మీకు సుమన్ టీవీకి స్వాగతం. సార్ ముందుగా మాకు అసలు ఇప్పుడు మీ పరిధిలో ఎలాంటి కేసెస్ అనేవి నమోదవుతున్నాయి ఒకసారి చెప్తారా మా ప్రేక్షకులకి? సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ రీసెంట్గా వరంగల్లో ఓపెన్ చేయబడింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవ్రీడే సైబర్ క్రైమ్ అనేది చాలా విపరీతంగా పెరిగిపోతుంది. ఇందులో అందరూ కూడా విక్టిమ్స్ అవుతున్నారు. ఈవెన్ పిల్లల నుంచి మొదలు పెడితే పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ కూడా అన్ని ఏజ్ల గ్రూప్ వాళ్ళు కూడా, అంటే ఎవరైతే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇంటర్నెట్ రిలేటెడ్తోని అంటే ఇంటర్నెట్ వ్యవస్థతోని అనుసంధానమైన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ యూజ్ చేస్తారో వాళ్ళందరూ కూడా సైబర్ క్రైమ్కు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలా. మన దగ్గర డిఫరెంట్ అంటే ఎక్కువగా వచ్చే కేసెస్ అన్నీ కూడా ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ చాలా జరుగుతున్నాయి. ఇందులో మనకు రెండు రకాల వెరైటీ ఆఫ్ సైబర్ క్రైమ్ ఉంటుంది. ఒకటి ఫైనాన్షియల్, ఇంకోటి నాన్ ఫైనాన్షియల్ ఉంటుంది. ఫైనాన్షియల్ అనేది చాలా ఎక్కువ జరుగుతుంది. ఎవ్రీడే మన ఎంటైర్ స్టేట్ మొత్తంలో 3 to 4 crores ఆఫ్ రూపీస్ మనం ఈ అఫెండర్స్ దోచుకుంటున్నారు డిఫరెంట్ మోడ్స్ ఆపరెండిస్తోని. అవన్నీ మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాము. ఎక్కువ మనకు జరిగేది మాత్రం ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఎక్కువ అవుతున్నది. అంటే ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు సార్ ఎక్కువగా అడిక్ట్ అవుతున్నారు, ఎక్కువగా యాప్స్ అనేవి వచ్చాయి కదా సార్. ఈ యాప్స్లలో మెయిన్గా ఎలాంటి కేసెస్ వస్తున్నాయి సార్? అంటే పిల్లలు అంటే ఇప్పుడు ఏజ్ గ్రూప్ కూడా ఉంటుందండి. మామూలుగా 7th, 8th, 9th చదివే పిల్లలు ఏంటంటే వాళ్ళు గేమింగ్స్ మీద బాగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు, గేమ్స్ ఆడుతుంటారు. ఆ గేమ్స్లో కూడా మనకు ఈ సైబర్ అఫెండర్స్ చొచ్చుకుపోయారు అనమాట. గేమ్ ఆడుతూ కూడా చాలామంది lakhs of rupees నష్టపోతున్నారు. ఇది ఎట్లా అంటే ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఆయన అకౌంట్ బ్యాంక్ కనెక్ట్ అయి ఉంటుంది, ఫోన్లో నెంబర్ ఉంటుంది, బ్యాంక్ కనెక్ట్ అయి ఉంటుంది. వీళ్ళకి తెలియకుండానే వీళ్ళు గేమ్ ఆడుతుంటే అందులో తెలియకుండా వాళ్ళు కొన్ని బటన్స్ ప్రెస్ చేసి ఆటోమేటిక్గా అమౌంట్ కట్ అవుతుంటుంది. ఇది ఫ్రాడ్ అని నాకు వీల్లేదు, బట్ వీళ్ళకి తెలియకుండా చేసే పని వాళ్ళేమో అది బిజినెస్. వాళ్ళకి ఒక గేమ్ ఒక లెవెల్ ఆడాలంటే 150 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. వీడు తెలియకుండా ఒట్టేస్తారు. ఇది ఆటోమేటిక్గా ఈ యొక్క అకౌంట్కు అది లింక్ అయి ఉంటుంది కాబట్టి అకౌంట్ నుంచి కట్ అవుతుంటుంది. వీడికి తెలియదు, పేరెంట్కి కూడా తెలియదు. అట్లా 3-4 lakhs నష్టపోయిన కేసులు మనకు 4-5 వచ్చాయి, చిన్నపిల్లలు జస్ట్ ఆడుకుంటూ. కాబట్టి ఇది కూడా చాలా జాగ్రత్త ఉండాలా. ఫోన్లో మనం అకౌంట్ అందులో ఫోన్ సెట్టింగ్స్లో పోయి మనం సెట్ చేసుకుంటే అకౌంట్కు యాక్సెసిబిలిటీ పోద్ది అనమాట. అప్పుడు అకౌంట్ నుంచి కట్ కావు. ఇవి తల్లిదండ్రులు ఇంట్లో పిల్లలు చాలామంది ఆడపిల్లలు ఉంటే ఈ యొక్క జాగ్రత్త తీసుకుంటే సరిపోద్ది. దీన్ని ఫ్రాడ్ అని లేము, బట్ ఇదేంటంటే ఇగ్నోరెన్స్, డ్యూ టు ఇగ్నోరెన్స్ జరుగుతుంటుంది అనమాట. మనకు తెలియకుండానే డబ్బులు కట్ అవుతుంటాయి. అందులో తల్లిదండ్రులు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకటి సార్, ఈ ఇన్స్టాగ్రామ్, ఈ అమెజాన్ యాప్ లాంటివి కొన్ని యాప్స్లలో ఏంటంటే ఫ్యాషన్కి రిలేటెడ్వి అమ్ముతూ ఉంటారు. అయితే వాటి మీద అడిక్ట్ అయిపోయి పర్చేస్ చేయాలనుకున్న తరుణంలో ఎక్కువగా ఆ ఫేక్ అకౌంట్స్ని నమ్మి డబ్బులు కడుతూ ఉంటారు. అవి మళ్ళీ మనం రిటర్న్గా తెచ్చుకోవాలంటే మీ దగ్గర కేసు పెడితే అది వర్కౌట్ అవుతుంది? అట్లా సాధ్యం కదండి, ఎందుకంటే చిన్న చిన్న అమౌంట్స్ ఉంటాయి. అవి మామూలుగా 1000, 2000, 3000 అట్లా ఉంటాయి. అట్లా కాకుండా ఏంటంటే ఈ ఫ్రాడ్స్ అది యాక్చువల్గా ఏంటంటే మనకు ఈ ఇన్స్టాగ్రామ్, మన ఫ్లిప్కార్ట్ లాంటివి కానీ లేకపోతే ఆన్లైన్ షాపింగ్ చేసే యాప్స్ అన్నీ కూడా వీలైనంత వరకు ఎక్కువ మంచిగా ఉంటాయి. ఇప్పుడు ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాంటివి చాలా మంచిగా ఉంటాయి. అయితే ఇందులో ప్రాబ్లం ఏంటంటే కొన్ని ఫేక్ సైట్స్ మీరు అన్నట్టు ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్స్లో కానీ వాళ్ళు ఫేక్ సైట్స్ ఇస్తున్నారు. మేము TSCSB అంటే తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో నుంచి కూడా అటువంటి ఫేక్ వాటిని ఐడెంటిఫై చేసేసి వాటిని అందుకెళ్ళి URLs తొలగిస్తున్నాం. అట్లా కాకుండా అయినా కూడా కొత్తవి పుట్టుకొస్తున్నారు. మనం అబ్జర్వ్ చేసే వరకే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. TSCSBలో థ్రెట్ పర్సెప్షన్ యూనిట్ అని ఉంటుంది ఒకటి. ఆ యూనిట్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు, వాళ్ళ పని ఇదే అనమాట. ఏమైనా ఫేక్ పెట్టారా లేదా అనేది రోజు చెక్ చేస్తుంటారు. ఒకసారి మనం మిస్ అవుతుంటాం కూడా. ఆ మిస్ అయిన వాటిలో ఇట్లా మోసాలు జరుగుతుంటాయి. ఇందులో ఏంటంటే మనకు వాళ్ళు చెప్పిన ప్రోడక్ట్ కాకుండా వేరే ప్రోడక్ట్ పంపించినప్పుడు ఆ ప్రోడక్ట్ చూస్తే అది వేరే ఉంటుంది. అరే వేరే ఉంది కదా అని చెప్పేసి అంటే మళ్ళీ మనకు దాన్ని రిటర్న్ చేసే ఆప్షన్ కూడా ఉంటుంది అందులో. ఆ రిటర్న్ చేసే ఆప్షన్ వాడు కింద అసలు మీకు ప్రోడక్ట్ నచ్చకపోతే ఈ నెంబర్కు మీరు రిటర్న్ చేయండి అని చెప్పి మాట్లాడండి. అది మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మీ డబ్బులు మీకు పంపిస్తాం సార్, బట్ ఇప్పుడు మీ డబ్బులు మీకు రావాలంటే మీరు ఒక OTP వస్తుంది చెప్పండి అంటారు. ఆ OTP చెప్పగానే అప్పుడు మన అకౌంట్లో ఉన్న పైసలు కూడా వచ్చేస్తారు. ఇవి డబ్బులు రావు, అవి రావు అనమాట. కాబట్టి ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఉండాలా. ఆ సైట్ కరెక్ట్ సైటా కాదా మనం అప్లై చేసేది లేకపోతే మనం పర్చేజ్ చేసేది, కొద్దిగా రెప్యూటెడ్ సైట్స్లో పోయి మనం పర్చేజ్ చేస్తే మంచిది.
ఓకే సార్. అయితే బిజినెస్ విషయం పక్కన పెడితే సార్, అంటే అమ్మాయిలు ఎక్కువగా ఎమోషనల్లీ కనెక్ట్ అవుతున్నారు. ఇప్పుడున్న జనరేషన్ అమ్మాయిలే కానీ అబ్బాయిలే కానీ చాటింగ్ విషయంలో ముందుకెళ్తూ ఉన్నారు. అయితే ఒక పరిధి దాటిన తర్వాత వాళ్ళలో అంటే మానసికంగా భయాందోళనకి గురయ్యే సంఘటనలు జరుగుతున్నాయి. అంటే అవతలి వ్యక్తికి ఫొటోస్ పంపించడము, ఎలాంటివైనా కూడా అడిక్ట్ అయిన తర్వాత వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడము, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అసలు అమ్మాయిలు పేరెంట్స్కి కూడా చెప్పుకోలేకపోతారు, స్టేషన్ వరకు కూడా రాలేకపోతారు. అంటే వాళ్ళు ఏదైనా యాప్ ద్వారా మీకు కంప్లైంట్ చేయడము ఇట్లాంటి ఏమైనా ప్రాసెస్ ఉంటుందా? ఎస్, తప్పకుండా ఉందండి. మనము పేరెంట్స్కి చెప్పాలన్నా కూడా ఉంటారు, తెలిసిన వాళ్ళకి చెప్పాలంటే కూడా భయపడుతుంటారు. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏ సోషల్ సైట్లో అయినా ముఖ్యంగా అమ్మాయిలు మనం చూస్తున్నాం విచ్చలవిడితనం బాగా పెరిగిపోయింది. మీరు ఏ సోషల్ సైట్లో పోయినా కూడా ఇష్టం ఉన్నట్టు డ్రెస్సింగ్ సెన్స్ లేకుండా, తర్వాత వాళ్ళు లైక్స్ గురించి దాని గురించి ఏదంటే అది చేస్తున్నారు. దాంతో ఏంటంటే చాలామంది వాళ్ళని అప్రోచ్ అవుతుంటారు. ఎందుకంటే మనం మెసేజ్ పెట్టడం, వాళ్ళతో మనం కాంటాక్ట్ అవ్వడం, తర్వాత చాట్ చేయడం చాలా ఈజీ మెథడ్ అయిపోయింది. అందులో కొద్దిగా మంచిగా మాట్లాడే అప్పుడు అట్లా పెట్టిన వాళ్ళని ఎవరైనా వాళ్ళని ల్యూర్ చేయాలనుకున్నా, వాళ్ళని డిసీవ్ చేయాలనుకున్నా వాళ్ళతో సంబంధం పెంచుకుంటారు. అంటే మాటలు మాట్లాడి పరిచయం పెంచుకుంటారు. పెంచుకున్న టైంలో అమ్మాయిలు ఎట్లుందంటే ఇవాళ రేపు తల్లిదండ్రులు ఇంట్లో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. పిల్లలతో టైం స్పెండ్ చేయకుండా, వాళ్ళకు మదర్ ఫాదర్ యొక్క అఫెక్షన్ లవ్ అనేది తెలియకుండా ఉంటారు. ఇటువంటి సమయంలో అవుటర్ ఎవరైనా వాళ్ళ కొద్దిగా కేర్ చూపెట్టి వాళ్ళ మీద, లేదా కొద్దిగా ఇంట్రెస్ట్ చూపెట్టినట్టు చేస్తే వాళ్ళకి ఈజీగా అట్రాక్ట్ అవుతారు పిల్లలు. ఎందుకంటే అడోలసెన్స్ ఏజ్లో ఉంటారు, ఈజీగా అట్రాక్ట్ అవుతారు. అట్రాక్ట్ అయ్యేసేసి వాడు ఏం చెప్తే అది చేయడానికి ఉంటారు. ఇప్పుడు ఎట్లుందంటే వీడియో కాల్స్ వచ్చాయి, చూసి వాళ్ళు మనం అవతల వాడు ఎట్లుంటాడో తెలియదు, కానీ 4 మంచి మాటలు మాట్లాడేసరికి పిల్లలు అట్రాక్ట్ అవుతారు. ఆటోమేటిక్గా అట్రాక్ట్ అయ్యి చాలా కేసెస్ మా దగ్గరకు వచ్చాయి. న్యూడ్ కాల్స్ మాట్లాడదామని చెప్పడము, ప్రైవసీగా ఉండి ఇంట్లో ఉండి అట్లా న్యూడ్ కాల్స్ మాట్లాడకూడదు, తర్వాత అవి దగ్గర పెట్టుకొని బ్లాక్మెయిల్ చేయడం. ఎందుకంటే ఇవన్నీ కూడా కొద్దిగా ఎక్కువ ఎకనామికల్ కండిషన్స్ ఎక్కువ ఉన్న ఫ్యామిలీస్లో జరగడానికి అవకాశం ఉంటుంది. అది వాళ్ళు ఎందుకంటే డబ్బులు వాళ్ళు అడుగుతే వీళ్ళు పరిచయం వేసుకునేటప్పుడు కూడా మదర్ ఫాదర్ ఏం చేస్తారు అనేది కూడా వీళ్ళు తెలుసుకుంటారు. ఇద్దరు ఎంప్లాయీస్ అని కాబట్టి ఇక్కడ వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాగవచ్చు అని చెప్పేసి అటువంటి వాళ్ళతో బాగా ఇంటిమసీ పెంచేసుకొని వాళ్ళని వాళ్ళ ట్రాప్లో ఇరికిచ్చేసుకొని తర్వాత వాళ్ళ దగ్గర బ్లాక్మెయిల్ చేస్తారు. కాబట్టి అన్నోన్ పర్సన్స్తో ఎప్పుడైనా మనం చార్జ్ చేసినప్పుడు ఈ పర్సనల్ డీటెయిల్స్ కానీ, తర్వాత వాళ్ళు ఇట్లా న్యూడ్గా రమ్మంటేనో వీడియో కాల్లోకో తప్పకుండా రావద్దు. ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలా. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే తల్లిదండ్రుల తర్వాతనే ఎవరైనా అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ ముఖ్యంగా ఈ అన్నోన్ పర్సన్స్తో చేసినప్పుడు అది చాలామందిలో లోపిస్తుంది. మాకు చాలా కేసులు వస్తున్నాయి అట్లా. బట్ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది తర్వాత. అయితే ఇందులో చాలా ఏంటంటే కొన్ని కేసెస్ నోన్ పర్సన్స్ కూడా చేస్తుంటారు. ఫ్రెండ్షిప్ అయినాక కూడా ఈ ఫోన్లో దీన్నే సైబర్ స్టాకింగ్ అని, సైబర్ బుల్లింగ్ అని అంటుంటారు. మ్యూచువల్ ఫ్రెండ్స్ అయ్యి ఉండి కూడా, తర్వాత ఒకే కాలేజీ వాళ్ళు అయ్యి ఉండి కూడా చేస్తుంటారు. ఇంటర్వ్యూలో చాలా అరెస్ట్ చేసినాం మేము. కాబట్టి ఇవన్నీ విషయాల్లో కొద్దిగా జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే ఇంటర్నెట్ రిలేటెడ్ ఏది చేసినా కూడా ముఖ్యంగా గర్ల్ స్టూడెంట్ అయితే మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇంటిమేట్ చేయాలంటే ఏదైనా పర్సనల్ నెంబర్ ఇంటిమేట్ చేయాలంటే కూడా మనకు 2 వ్యవస్థలు ఉన్నాయి. ఒకటి 1930. అయితే 1930 ఎక్కువ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్కి మాత్రం వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. లేదంటే మనకు వాళ్ళు వెంటనే cybercrime.gov.in అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ అడ్రస్ చెప్తారు, చెప్పి ఇందులో మీరు రిపోర్ట్ చేయనట్టు. ఇది మాత్రం అంటే నాన్ ఫైనాన్షియల్, అంటే ఈ సెక్స్టార్షన్ కానీ, సైబర్ బులింగ్ కానీ, సైబర్ స్టాకింగ్ కానీ మనం ఈ సైబర్ క్రైమ్ www.cybercrime.gov.in అనే వెబ్సైట్లో ఎవరైనా కూడా లాగిన్ అయ్యి అందులో కంప్లైంట్ చేయొచ్చు. మనకు అక్నాలెడ్జ్మెంట్ అవుతుంది అనమాట. సార్, ఫైనాన్షియల్ విషయంలో మనకి బిజినెస్ లాస్ అయినప్పుడు ఎన్ని గంటల లోపల మీకు ఇంటిమేట్ చేస్తే ఇంకా రిజల్ట్ తొందరగా ఉంటుంది? ఎన్ని గంటలు అని కదండి, వీలైనంత తొందరగా చేస్తే మంచిది. ఇప్పుడు యాక్చువల్గా 24 hours అని ఇదివరకు అన్నారు, కానీ ఇప్పుడు సైబర్ అఫెండర్స్ కూడా చాలా ఫాస్ట్ అయిపోయారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఒక ఫ్రాడ్ జరుగుతుంది అనగానే వాళ్ళ అనుచరులందరూ కూడా డిఫరెంట్ ప్లేస్లో రెడీ చేసి పెడతారు. ఇక్కడ అయిపోగల వెంటనే ఆ అమౌంట్ అక్కడ డ్రా చేసుకునేటట్టు అనమాట. ఇంతకుముందు మనం చేసుకొని మళ్ళీ వీడి పోయి అక్కడ పోయి చేసుకోవడం అట్లుండేది. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఒక ఆర్గనైజ్డ్ లెక్క అయిపోయింది అనమాట. కాబట్టి చాలా తొందరగా అవుతుంది. కాబట్టి వీలైనంత తొందరగా మేము ఏం చెప్తాంటే వీలైనంత తొందరగా మీరు సైబర్ 1930 అంటే ఫైనాన్షియల్ అన్నీ కూడా 1930 చేస్తే మంచిది. అంటే ఆ వ్యవస్థలో ఏంటంటే ఆటోమేటిక్గా మనకు బ్యాంకులకు ఇన్ఫర్మేషన్ పోతుంది, వెంటనే స్టాప్ చేయించే అధికారం ఉంటుంది అనమాట. ఆటోమేటిక్గా అది అయిపోతుంది. కాబట్టి అదే పోలీస్ స్టేషన్కి వెళ్ళింది అనుకోండి, పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేసి వాళ్ళ బ్యాంకు లెటర్ పెట్టి వాడు ఆ బ్యాంకు లెటర్ చూసి చేశారు కదా, చాలా టైం పడుతుంది. అప్పటికే వాళ్ళు విత్డ్రా అయిపోతుంది అనమాట. అదే 1930 ఏంటంటే ఒక వ్యవస్థ ఉంది, ఒక టూల్ ఉందన్నమాట. ఇది మనకు ఆఫ్ చేయగానే వీళ్ళు ఒకసారి అందులో ఎంటర్ చేయగానే అన్ని బ్యాంక్స్కి వెళ్ళిపోతుంది ఇమీడియట్గా. వెంటనే వాళ్ళు చూసుకుంటారు, ఆఫ్ చేసేస్తారు అనమాట. మా సెపరేట్ లెటర్లు పెట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి 1930 అనేది చాలా మంచి హెల్ప్ చేస్తుంది. ఇది విస్తృతంగా ప్రచారం చేయాలి. మీరైనా తర్వాత మీడియా కానీ మేము కూడా చేస్తున్నాం. 1930 అనేది చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ అన్నింటిలో కూడా వీలైనంత తొందరగా 1930 కనుక మనం చేయగలిగితే మన అమౌంట్ లాస్ కాకుండా కాపాడుకోవచ్చు. అఫెండర్ దొరుకుతారా లేదా ఇస్ సెకండరీ, బట్ అమౌంట్ మాత్రం లాస్ కాదు, విక్టిమ్కి లాస్ కాకుండా ఉంటుంది.
సార్ ఇంకొకటి సోషల్ మీడియాలో ఫేమ్ రావాలనో లేదంటే వాళ్ళకి ఫ్యూచర్లో డెవలప్ అవ్వాలనో కొంచెం సెలబ్రిటీలా మారాలనుకున్న వాళ్ళకి కామెంట్స్ అనేవి చాలా వల్గర్గా వస్తూ ఉంటాయి. కొన్ని సిచ్యువేషన్స్లలో భరించలేకపోతారు. అలాంటప్పుడు కేసు పెట్టాలంటే ఏ స్టేజ్లో పెట్టవచ్చు, వాళ్ళు దొరుకుతారా? అంటే ఈ కామెంట్ పెట్టిన వాళ్ళని మనం పట్టుకోవచ్చా? తప్పకుండా పట్టుకోవచ్చండి. కామెంట్ పెట్టిన వాళ్ళని పట్టుకోవచ్చు మనం, ఎందుకంటే మనకు టెక్నాలజీ బాగా డెవలప్ అయింది. వాళ్ళు ఏ డివైస్ వాడుతుండ్రో ఆ డివైస్ యొక్క IP నెంబర్స్ అన్ని మనం తీసుకొని అవి ఎక్కడుంది వాటి లొకేట్ చేసేసుకొని పట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అటువంటి వాళ్ళని ఏంటంటే వాళ్ళని బ్లాక్ చేయడం మంచిది. వీళ్ళు ఎవరైతే ఒకరు వల్గర్ కామెంట్ వస్తుందంటే వాళ్ళని అన్ఫ్రెండ్ చేయడమా లేకుంటే అన్ఫాలో చేయడమా లేకుంటే బ్లాక్ చేయడమా చేస్తే మంచిది. ఎందుకంటే చాలామంది చూస్తుంటారు అట్లా పెంచుకుంటూ పోతే మన జీవితం అంతా కేసెస్ చూడ సరిపోతుంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ పీపుల్ వాళ్ళు వల్గర్గా పెడుతున్నారు, అందరి మీద కేసు పెట్టలేం కదా మనం. కాబట్టి వీళ్ళంతవరకు అటువంటి వాడు ఎవడు ఉన్నాడు అంటే వాడిని మన దగ్గర నుంచి బ్లాక్ చేయడం మంచిది. ఇది ఒక సజెషన్. అది మనం పెట్టుకుంటూ పోతే 100 మంది ఉంటారు, అందరి మీద కేసులు పెట్టుకుంటూ తిరగలేం కదా అన్ని పోలీస్ స్టేషన్లో. కాబట్టి అది అట్లా చేయొచ్చు. దానికి మనకు చట్టం ఉంది, తర్వాత వాడిని పట్టుకునే వ్యవస్థ కూడా ఉంది. సార్ ఇంకొకటి వేరే ఐడీలు యూజ్ చేస్తూ ఉంటారు. కొంతమంది బిజినెస్ కోసమనో లేకపోతే మంచిగా ఐడి కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత అది వాడకుండా పక్కన పెట్టేస్తారు. అది బ్లాక్ చేయకుండా పక్కన పెట్టేసిన అందువల్ల దాన్ని ఎక్కువగా ఫ్రాడ్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు కదా, అది కొంచెం మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే ఆ వాడని ఐడిని ఫేక్ వాళ్ళు యూజ్ చేసి ఇతరులకు మెసేజ్లు చేయడమో లేదంటే వాళ్ళు యూజ్ చేసి ఏదైనా ఫ్రాడ్ చేయడమో ఇలాంటివి జరుగుతుంటాయా? ఈ మధ్య జరుగుతున్నాయండి. అయితే వాడని ఐడీలు అంటే ఏంటంటే చాలా కాలం కొందరు ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ ఓపెన్ చేస్తారు. చేసాక కొంతకాలం దాని మీద నడిపిస్తారు, వాడతారు. వాడినాక ఇక వాళ్ళకి ఇంట్రెస్ట్ పోద్ది, దాన్ని అట్లా ఐడియల్గా వదిలేస్తారు అనమాట. అట్లా ఐడియల్గా వదిలేసిన వాటిని ఏం చేస్తున్నారంటే ఈ మధ్య సైబర్ అఫెండర్స్ మరి వాళ్ళకి దానితో ఏం లాభం మాకు కూడా అర్థం కావట్లేదు. వాటిని వీళ్ళు హ్యాక్ చేసేసుకొని అంటే పేరు ఎంతమంది ఉంటుంది ఫోటో ఇట్లా అందులో అన్ని న్యూడ్ తర్వాత ఫోటోకి సంబంధించి అన్నీ కూడా గుప్పిస్తున్నారు అందులో. తర్వాత వీళ్ళు ఒక ఫైన్ డే ఇంట్లో అంటే ఈ నెంబర్కు ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు కదా, కామన్ ఫ్రెండ్స్, ఆ కామన్ ఫ్రెండ్స్ అందరు కూడా అరే ఏంటి దాంట్లో వస్తుందని చెప్తారు. ఎందుకంటే అది ఐడియల్గా ఉన్నదనే విషయం వాళ్ళకు కూడా తెలియదు చాలా కాలం తర్వాత. అప్పుడు వాళ్ళ మన దగ్గర గురికొస్తే మనం తర్వాత మళ్ళీ వాళ్ళకి మెటా వాళ్ళకి కానీ తర్వాత ఇది TSP అంటారు, టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్స్, వాళ్ళందరూ కూడా చెప్పేసి తీపిస్తున్నాం. కానీ ఇవి ఏంటంటే వీలైనంత వరకు దీన్ని మనము ప్రైవసీ సెట్టింగ్స్లోకి పోయి ప్రైవసీ సెట్ చేసుకొని పెట్టుకుంటే మంచిది. మీరు వాడకపోయినా ప్రైవసీలో పెట్టుకోవాలా. అంటే మనకు అలానే ఉంటుంది ప్రైవసీ సెట్టింగ్స్, అందరికీ యాక్సెస్ ఉండకుండా అది చేసి పెట్టుకుంటే ఈ ప్రాబ్లం ఉండదు. ప్రైవసీ సెట్టింగ్ పెట్టుకొని వాటినే వాళ్ళు హ్యాక్ చేస్తారనమాట. చేసేసి ఇవన్నీ చేస్తారు. దానివల్ల వానికి ఏం లాభం వస్తుందో మనకేం ఐడియా లేదు మాకు కూడా. బట్ ఈ మధ్య అట్లా వస్తున్నాయి చాలా. ఫేస్బుక్ అకౌంట్ మీద ఉంది, మీరు ఒక 5-6 సంవత్సరాలుగా వాడతలేదు దానివల్ల హ్యాక్ చేస్తారు. పేరు మీద ఉంటుంది, ఫోటో మీద ఉంటుంది, అందులో అన్నీ పోర్న్ సంబంధించిన క్లిప్స్ కానీ తర్వాత అబ్సీన్ మ్యాటర్ కానీ ఇవంతా కూడా వస్తుంటుంది అనమాట. సార్ ఫైనల్గా ఇప్పుడు ఉన్న పిల్లలు వాడే విధానంలో కానీ ఇప్పుడు ఏదైనా సలహా ఇవ్వాలనుకుంటే సజెషన్ ఇవ్వాలనుకుంటే ఏమిస్తారు? అంటే మీరు అనేది పిల్లలకి లేకపోతే ఎంటైర్ మొత్తం కూడా మనం నెట్ వాడుతుండడం వల్ల యాప్స్ వాడుతుండడం వల్ల జరిగే ఈ అనర్థాలలో ఏ సలహా ఇస్తూ ఉంటారు ఇప్పుడు వాడే విధానం? ఓకే, ఇందులో 2 రకాలు ఉంటాయండి. నేను ఇంతకుముందు చెప్పాను కదా ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ అంటే ఎక్కువ పిల్లలు వాడుతుంటారు. ఎక్కువ ఈ సైట్స్లో పోవడం, తర్వాత ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ లైక్స్ గురించి కానీ మీరు అనేది డిఫరెంట్ వీడియోలు చేయడం. వీళ్ళకి ఏంటంటే ఎప్పుడు కూడా పర్సనల్, ముఖ్యంగా అమ్మాయిలకు, అబ్బాయిలకు పెద్ద నష్టం జరగకపోవచ్చు కానీ అమ్మాయిలు మాత్రం పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయొద్దు. తర్వాత అన్నోన్ పర్సన్స్ మన కాంటాక్ట్లోకి వస్తారు, చాటింగ్కి వస్తారు, వాళ్ళతో అన్నెసరీ చాట్ చేయొద్దు, ఇంటిమసీ పెంచుకోవద్దు, వాళ్ళు ఏం చెప్తే అది వినొద్దు. తర్వాత వాళ్ళు మన మీద బాగా కేర్ చూపిస్తారు. ఇంతకుముందు చెప్పాను నేను, దానికి మనం ఊరికే వాళ్ళు ప్రే కావద్దు, దానికి పడిపోయి ఇంటికాడ లవ్ అండ్ ఎఫెక్షన్ దొరికిన వాళ్ళు తొందరగా అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ తెలుసుకోవాలి కొద్దిగా. అంటే యాక్చువల్గా వీళ్ళంతా అడోలసెన్స్ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఇవన్నీ ఎక్కువ అవుతుంటాయి. వన్స్ ఒకసారి 18 years దాసి కొద్దిగా ప్రుడెంట్ ఉమెన్ అయిన వాళ్ళు చేయరు, కానీ ఈ పిల్లలే చేస్తుంటారు. కాబట్టి వీళ్ళందరూ కూడా 1-2 సార్లు గమనించి అన్నోన్ పర్సన్స్ నుంచి వచ్చే ఆ లవ్ ఎఫెక్షన్ అది ఒకసారి వెరిఫై చేసుకోవాలి, కరెక్టా కాదా, అసలు వాడు ఏ ఉద్దేశంతో చేస్తాడు అనేది తెలిసిన వాళ్ళంటే అది డిఫరెంట్ మ్యాటర్. తర్వాత ఇదేమో మీరు అన్నట్టు పిల్లలకి సోషల్ మీడియా యూజ్ చేసే వాళ్ళకి. తర్వాత గేమ్స్ గురించి ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను, తల్లిదండ్రులు కేర్గా ఉండాలా, వాళ్ళ అకౌంట్ దానికి కంపాటబుల్ లేకుండా తీసేసుకొని పెట్టుకున్నప్పుడు వీళ్ళు ఎంత ఆడుకున్నా ఏం కాదు, వాళ్ళ పైసలు అడిగితే అది వచ్చినా కూడా పోదనమాట, ఎందుకంటే లింక్ లేదు కాబట్టి. తర్వాత మిగతా నార్మల్ పీపుల్ అందరికీ కూడా ఎవరైతే మామూలుగా జాబ్ సీకర్స్ ఉన్నారో, తర్వాత హోమ్ మేకర్స్ లేడీస్ ఉన్నారో, చదువుకొని ఉండి
కూడా వాళ్ళకు ఉద్యోగాలు లేకుండా ఏం పని లేకుండా ఇంటికాడ ఉన్న వాళ్ళు ఎక్కువ అట్రాక్ట్ అవుతుంటారు దీనికి. ఇది ఫైనాన్షియల్ విషయంలో వీక్ ఉండి ఇంటికాడ ఉండి ఏదో ఒకటి చేయాలని చదువుకోండి. వీళ్ళు ఏం చేస్తుంటారంటే వీళ్ళకు డిఫరెంట్ మెసేజెస్ వస్తుంటాయి. ఏది బిజినెస్ ఇన్వెస్ట్ చేయమని, లేదా జాబ్ ఉన్నదని చెప్పి ఇంటికాడ కూర్చొని ఈజీగా సంపాదించవచ్చు ఇవన్నీ. అందులో అటువంటి వాటిలోకి చాలా జాగ్రత్తగా ఉండాలా. అవి అందులో కొన్ని రైట్ ఉంటాయి కావచ్చు, జాబ్స్ వాళ్ళకు నీడ్ ఉండి అడుగుతారు, కానీ చాలా వరకు మాత్రం అన్ని ఫ్రాడే ఉంటాయి. అలా పోయినాక మనకు జాబ్ రాదు ఏం కాదు, మంది ఉంచే 10,000 20,000 30,000 అట్లా కట్టించుకుంటారు. అదొక రకమైన ఫ్రాడ్ ఉంటుంది. తర్వాత మనం కొంత పెట్టుబడి పెడితే మీకు బాగా లాభాలు వస్తాయని చూపిస్తారు. అది కూడా టాస్క్ ఉంటాయి. ఫస్ట్ మనని నమ్మించడానికి ఒక 3-4 లెవెల్స్ వరకు మనకు డబ్బులు ఇస్తారు. అవన్నీ కూడా చిన్న చిన్న అమౌంట్స్ ఉంటాయి. 1,100 200 300 500 అట్లా ఉంటాయి. మాక్సిమం 1000-1500 ఉంటాయి. అట్లా మనకు 4 టైమ్స్ అయిన తర్వాత మనకు ఆటోమేటిక్గా నమ్మకం పెరిగిపోతుంది. తర్వాత వాళ్ళు మాట్లాడేది కూడా చాలా మనని కన్విన్సింగ్గా మాట్లాడతారు, మనకు ఆశ పుట్టించేటట్టు మాట్లాడతారు, ఇది మోసం కాదన్నట్టు మాట్లాడతారు. చాలామంది తెలిసిన కూడా అట్లా మోసపోతుంటారు అనమాట. అయితే ఇది టెక్నికల్ ఫాల్ట్ అయిందని, లేకపోతే మీకు డబ్బులు రావడానికి ఇది చేసి వస్తుందని, లేకపోతే గవర్నమెంట్ని ముడిపెడతారు, దానికి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అడ్డుపడుతుంటారని, లేకపోతే ఇంకేమైనా లీగల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్తుంటారు. ఇవన్నీ కూడా వినొద్దు. అసలే ఆన్లైన్లో మనకు చాలా మోసం జరుగుతుంది. ఇందులో చాలా జాగ్రత్తగా ఉండాలి. అటువంటి వాటి జాలికి పోదు. తర్వాత లాటరీస్ వస్తాయి అని కూడా చెప్తా అంటారు. అదొక మోడస్ ఆపరండి. లాటరీ పుణ్యానికి రాదు, పుణ్యానికి ఎవరు డబ్బులు ఇవ్వరు. ఒకవేళ వాడు 30 లక్షలు చూపెట్టాక వాడు మనకు 30% అలా తీసుకుంటాడు అనమాట. మనకు 30 లక్షలు పడుతుంటాయి, 30% అనేది చాలా తక్కువ పడుతుంటుంది. 30% కట్టేస్తాం ఫస్ట్ టైం. మనం కట్టాక అసలు రాదు, ఈ 30% కూడా పోతుంది అనమాట. ఇట్లా తర్వాత OLX ఇందాక ముందు చెప్పినాను, ఫ్లిప్కార్ట్ సంబంధించినవి, ఇవన్నీ కూడా డిఫరెంట్ రకాలుగా అవుతుంటాయి. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోవాలా, నెట్ వాడి మనం ఏదైనా బిజినెస్ చేద్దాం అనుకున్నా, ఏం చేద్దాం అనుకున్నా ఊరికే పైసలు ఎవరు ఇవ్వరు. కష్టపడింది అయితే డబ్బులు రావు. ఒట్టిగా వస్తున్నాయి అంటే అందులో ఏదో మోసం ఉంటుందని చెప్పాలి. ఈవెన్ బెట్టింగ్ యాప్స్ కూడా అంతే. బెట్టింగ్ యాప్స్లో కూడా కొందరికి వస్తుంటాయి డబ్బులు. కానీ ఆ బెట్టింగ్ యాప్ తయారు చేసినోడు వాడు లాభపడాలని చేస్తాడు, కానీ మనం లాభపడాలని చేయడు కదా. కాబట్టి అందులో 75% వరకు మోసమే ఉంటుంది. ఒక 25% మాత్రం మనకి కొద్దిగా డబ్బులు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా. ఈజీ మనీ లేకపోతే ఆ గ్రీడ్ అనేది కొద్దిగా వదిలేసుకోవాలా. ఎవరికి కూడా 80% కూడా ఓటీపీస్ చెప్పొద్దు. వాళ్ళు మన ఎంత గొప్పలైనా కానీ, పోలీస్ ఆఫీసర్ అయినా కానీ, లేకపోతే బ్యాంక్ మేనేజర్ కానీ, ఈవెన్ సీఎం మాట్లాడుతున్నా కూడా ఓటీపీ కానీ ఇవి కానీ చెప్పొద్దు. ఎందుకంటే ఇప్పుడే ఒకటి మా కేసు వచ్చింది, మీకు వచ్చే ముందే. ఆయన వచ్చిండు, సార్ నేను బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాడు, నా ఆధార్ కార్డు చూపెట్టాడు, బ్యాంక్ అకౌంట్ చెప్పిండు, అన్నీ చెప్పిండు, చెప్పేసి నీ ఏజ్ తప్పుపడ్డది కాబట్టి నీ ట్రాన్సాక్షన్ అయిపోద్ది అని చెప్పిండు. మరి ట్రాన్సాక్షన్ అయిపోతే నాకు ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి నేను వెంటనే ఓటీపీ వస్తానని చెప్పేసిన. మొత్తం 1,30,000 కొట్టేసాను. ఇప్పుడు ఎంత జస్ట్ ఉంది. కాబట్టి ఎవరైనా కానీ మనకు ఆన్లైన్లో ఆ మనిషి తెలియని మనిషి ఆయన డిజిగ్నేషన్ ఏదైనా కానీ ఏదైనా చెప్పని, బట్ ఆన్లైన్లో ఓటీపీస్ కానీ, పిన్ నెంబర్స్ కానీ, బ్యాంక్ అకౌంట్స్ కానీ షేర్ చేసుకోవద్దు. ఇది నేను అందరికీ ఇచ్చే సలహా. దాంతో మనం సైబర్ అఫెన్స్ గురి కాకుండా ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వాల్యుబుల్ టైంని మా ప్రేక్షకుల కోసం కేటాయించి ఇంత మంచి సమాచారాన్ని అందజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూశారు కదా, అయితే ఇలాంటి మోసాలకు మనం అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలియని వాళ్ళే కానీ తెలిసిన వాళ్ళు కానీ మోసపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే రకరకాలుగా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇంటర్నెట్ విషయంలో. అయితే ఇప్పుడు ఈ సమ్మర్ హాలిడేస్లో కూడా పిల్లలు ఇంట్లో ఎక్కువగా ఉంటారు కాబట్టి తల్లిదండ్రులు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. అండ్ స్కూల్లో కూడా ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేసి ఇలాంటి అన్నీ కూడా వాళ్ళకు చెప్పి వాళ్ళని గైడ్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.